రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరా గ్రూప్ కేసులో ఈడీ వేగం పెంచింది. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని హీరా గ్రూప్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిపింది. హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ కార్యాలయం, నివాసాల్లో సోదాలు చేశారు. ఎమ్మెల్యే కాలనీలోని నౌహీరా షేక్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. విదేశీ పెట్టుబడులపైన ఈడీ ఆరా తీస్తోంది. నౌహీరా షేక్ కు సంబంధించిన పలు ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. ఇంకా 600 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేయనున్నట్లు సమాచారం. నౌహీరా షేక్ పై దేశవ్యాప్తంగా 60కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి హీరా గ్రూప్ ఆస్తులు కూడబెట్టింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరా గ్రూప్ కేసులో ఈడీ వేగం పెంచింది. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని హీరా గ్రూప్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిపింది. హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ కార్యాలయం, నివాసాల్లో సోదాలు చేశారు. ఎమ్మెల్యే కాలనీలోని నౌహీరా షేక్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. విదేశీ పెట్టుబడులపైన ఈడీ ఆరా తీస్తోంది. నౌహీరా షేక్ కు సంబంధించిన పలు ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. ఇంకా 600 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేయనున్నట్లు సమాచారం. నౌహీరా షేక్ పై దేశవ్యాప్తంగా 60కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్ సేకరించి హీరా గ్రూప్ ఆస్తులు కూడబెట్టింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, హీరా గ్రూప్ లో ఈడీ సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రహ్మణి, హీరా గ్రూప్ కు సంబంధించి కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము దుర్వినియోగం అని చెప్పేసి అయితే పోలీసులు ఇప్పటికే సీరియస్ గా ఫాలోఅప్ చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా హీరా గ్రూప్ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు వేగం పెంచిన పరిస్థితి. బంజారా హిల్స్ లోని హీరా గ్రూప్ కార్యాలయంలో ఈడీ సోదాలు చేస్తున్న పరిస్థితి. హీరా గ్రూప్ మొత్తంలో చూసుకుంటే సుమారుగా 600 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు అటాచ్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే వారిపై 60కి పైగా కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే ఇప్పటికీ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్ల రూపంలో సేకరించినటువంటి డబ్బులు మొత్తం, ఎందుకంటే ప్రతి రూపాయి కూడా పేద ప్రజలు, సామాన్య ప్రజలు కూడా రూపాయి ఖర్చు దాచుకోవడం కోసం ఖర్చు పెట్టి చేసినటువంటి పైసలను హీరా గ్రూప్ లో పెట్టడం జరిగింది. ఆ రూపాయలు ప్రజల సొమ్ము అంతా వీళ్ళు తీసుకుని వీళ్ళు ಕೆಲಸలకు వాడుకుంటారు. లక్షలాది కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూములను వీళ్ళు కొనుగోలు చేయడం చెప్పిందని ఇప్పటికే ఈడీ చెప్పిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటికే అనేక గ్రూపులలో, అనేక ఏరియాలలో, బంజారా హిల్స్, ఇతర సోదాలలో, ఇతర సెంటర్లలో ఈడీ సోదాలు చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా మరి ఇంకా కొంత సమాచారం రావాల్సింది. ఇంకా 600 కోట్ల రూపాయలైనా లేదా ఇంకేమైనా అమౌంట్ ఎక్కువ ఉన్నదా అనేది ఇంకా కొంత సమాచారం అయితే తెలియాల్సింది. ఇప్పటికే ఎమ్మెల్యే కాలనీలో నుండి నౌహీరా షేక్ నివాసంలో తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఈ రోజు తెల్లవారుజాము నుంచే తనిఖీలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి నిజంగానే తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇంకా ఏపీ 2 రాష్ట్రాల్లో కూడా సోదాలు జరిగే అవకాశం ఉంది. ఎక్కడ ఆస్తులున్నాయి, నిజంగా ఎన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి, వీరిపై ఇంకా అనేక పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి. దీనిపై ఇప్పటికైతే మొత్తం సుమారుగా 600 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్టు చెప్తున్న పరిస్థితి. ఈ ఆస్తులు మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు అటాచ్ చేసిన పరిస్థితి. దీనిపై ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్ల రూపంలో వసూలు చేసేటువంటి అమౌంట్ మొత్తం ఈ ఆస్తులతోనే దాచుకున్న పరిస్థితి. ఇప్పటికైతే పోలీసులు ప్రత్యేకంగా హైదరాబాద్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. పోలీసులు దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వారిపై పలు పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. బ్రాహ్మణి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.